ఫస్ట్ ఈ ఆన్లైన్ మోసాల్లో మనము ఫోన్లు ఏవైతే వచ్చి మనకు ఇది చెప్పు అది చెప్పు అంటారో చెప్పొద్దు. ఓటీపీలు చెప్పండి, లేకపోతే మీకు గిఫ్ట్ వచ్చింది, మీకు డబల్ వస్తాయి డబ్బులు, ఇట్లాంటి మోసాలు. ఇప్పుడు డైరెక్ట్గా వచ్చే మోసాలు ఉంటాయి, ఈ ఆన్లైన్లో చేసే మోసాలు ఉంటాయి. సో ఏ రకమైన మోసమైనా మనం కొంత జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు మనకి మార్కెట్లో దొరికేదానికంటే తక్కువ ధరకు దొరుకుతుందంటేనే ఆలోచించాలి వెంటనే. మనం ఆఫీస్ ముందే వాడు మోసం చేసిండట, 4 బస్తాల సన్నబియ్యం అని చెప్పి తీసుకొచ్చిండు, 2400కి ఇస్తానట. మా ఇంట్లో పనామే, ఆఫీస్లో పనిచేసే లేడీ మహిళ, 4 కిలోల సన్నబియ్యము తీసుకోండమ్మా 2400కి ఇస్తానరట. వీళ్ళకి మరి 2400కి ఎడ దొరికాయి కదా, ఎట దొరుకుతాయి? రైతు కూడా అమ్మడు కదా 2400కి. వడ్లని బియ్యం కింద మార్చి 2400కి మనకు దొరుకుతాయా క్వింటా బియ్యం? వాడు ఏం చేసిండు, 3 సంచుల దొడ్డు బియ్యం నింపిండు, ఒక సంచి చూపించిండు. మరి ఇది కూడా చూపి అంటే ఇవి కూడా ఒకటే అమ్మా, అంతా ఒకటే అంటే సరే అని 2400 చేతిలో పెట్టి 4 బస్తాలు ఎత్తుకొచ్చారు. ఇంటికి వచ్చినాక చూస్తే ఏముంది, 3 బస్తాల దొడ్డు బియ్యం ఉన్నాయి, ఒక దాంట్లో సన్న బియ్యం ఉన్నాయి. అయిపోయాయి, కేల్కతం దుకాణం బంద్. వాడు ఎవడంటే వాడు ఫోన్ ఎత్తారు, అదే అవతల వాడు. అదొక టైప్ మోసాలు. మార్కెట్లో తక్కువ ధరకు దొరుకుతుంది, మార్కెట్లో ఉన్న ధరని మనం కంపేర్ చేసుకుని అసలు ఇది ఇంత తక్కువ ధరకు సాధ్యమా లేదని ఆలోచించాలి. వాడు 10 రూపాయలు ఇస్తే 20 రూపాయలు అయితే అంటాడు, 1,00,000 ఇస్తే 2 లక్షలు అయితే అంటాడు. మనకి ఎందుకు ఇస్తాడు వాడు ఉత్తగానే? ఏదో ఒక దాని వెనకాల మోసం ఉన్నదన్నది గుర్తించాలి. ఓటీపీ ఎవ్వరు అడగడు మిమ్మల్ని. ఏ బ్యాంకులో ఉన్న ఎంప్లాయీ కూడా మీకు ఫోన్ చేసి మీకు ఓటీపీ వచ్చిందని చెప్పండి అని ఎవ్వరు అడగరు.